భూమికి సుదూరంగా ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో 205 రోజుల పాటు గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగొచ్చారు. తోటి వ్యోమగామి బ్యారీ బూచ్ విల్మోర్ కలిసి భూమండలానికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున సరిగ్గా 3 గంటల 27 నిమిషాలకు స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ క్రూ 9 ఫ్లోరిడాలో గల నాసా కెనడీ స్పేస్ సెంటర్కు చేరుకుంది. అక్కడి నుంచి వారిద్దరిని టెక్సాస్లోని హూస్టన్లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్కు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు అక్కడే రీహాబిలిటేషన్లో వాళ్ళు గడపనున్నారు. ఫ్లోరిడా తీరంలోని స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ నేరుగా సముద్రంలో దిగింది. లక్షలాది మంది నాసా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీన్ని వీక్షించారు. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన కొద్ది నిమిషాలకు ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు క్యాప్సూల్ సురక్షితంగా నీటిలో దిగింది. ఆ వెంటనే నాసా కంట్రోల్ రూమ్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్తో పాటు నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అయిన అలెగ్జాండర్ ఈ క్యాప్సూల్లో ఉన్నారు. ఈ క్యాప్సూల్ భూకక్షలోకి ప్రవేశించే సమయంలో కొద్దిసేపు కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ ఏర్పడింది. నాసా దాన్ని క్షణాల్లోనే పునరుద్ధరించగలిగింది. తొలుత నిక్ హ్యాగ్ మాట్లాడారు. ఇది ఒక అద్భుత ప్రయాణంగా అభివర్ణించారు. దాదాపుగా 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ డ్రాగన్ క్యాప్సూల్ భూకక్షలోకి ప్రవేశించింది. సముద్ర జలాల్లోకి క్యాప్సూల్ దిగిన వెంటనే నాసాకు చెందిన రికవరీ టీం అలర్ట్ అయింది. వారిని అందులో నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లింది. ఆ వెంటనే సునీత విలియమ్స్ ఇతర ఆస్ట్రోనాట్లను హ్యూస్టన్కు తరలించారు. వారిని బయటికి తీసుకుని రావడానికి ప్రత్యేక పరికరాలను వినియోగించారు. స్పేస్ సూట్లోనే కనిపించారు వ్యోమగాములు. స్పేస్ సూట్లోనే వారిని ప్రత్యేక వాహనంలో హ్యూస్టన్లోని నాసా కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ స్పేస్ క్యాప్సూల్ ల్యాండ్ అయిన చోట డాల్ఫిన్లు కనిపించాయి. క్యాప్సూల్ చుట్టూ అవి తిరుగుతూ సందడి చేశాయి. దాదాపుగా 3 నుంచి 4 డాల్ఫిన్లు అక్కడే తిరుగాడటం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో క్లిప్ను నాసా స్పేస్ ఎక్స్ సెంటర్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అన్ప్లాన్డ్ వెల్కమ్ క్రూ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది ఈ వీడియోకు.